హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. మొన్న ఉగాది, నిన్న శ్రీరామనవమి, ఇవాల్టి నుంచి మనకు ప్రతిరోజు పండగే. 2 నెలల వెండి వెన్నెల, ప్రతి రాత్రి వసంత రాత్రి. ఎస్, ఇది వసంత మాసం, స్ప్రింగ్ సీజన్. మనకి ప్రతి రాత్రి కూడా ఇక్కడి నుంచి పండగే. ఇలా 2 నెలల పాటు మన అల్లించడానికి వచ్చేస్తుంది ఐపీఎల్. ఈసారి చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే అన్ని టీమ్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏ టీంని ప్రత్యేకంగా సూపర్ స్ట్రాంగ్గా ఉంది, మిగతా వీక్గా ఉంది చెప్పడానికి లేదు. ఎవరికి వాళ్ళే చాలా చాలా బలంగా కనిపిస్తున్నారు. సో మోస్ట్ కాంపిటేటివ్ 19th ఎడిషన్ ఆఫ్ ది ఐపీఎల్ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఫస్ట్ మ్యాచే క్రాకర్ జాక్ ఆఫ్ ఏ కాంటెస్ట్ బిట్వీన్ 2 బ్యాటింగ్ పవర్ హౌసెస్, ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. చిన్నస్వామి స్టేడియంలో ఈ పెద్ద మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. మీరందరూ కూడా ఎక్సైటెడ్గా ఉంటారు, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్కి ఉన్నారు, ఆర్సీబీకి ఉన్నారు. సో ఏ రకంగా చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వ్యూడ్ కాంటెస్ట్ ఏదంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. సో మీరు రెడీగా ఉన్నారా? సరే, మనం ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. కవిత్వాన్ని మానేసి ఇది కొంచెం కవిత్వం వస్తుంది ఇలా ఎక్సైట్మెంట్ ఉంటే. ఓకే, సో ఇక్కడ ఈ వెన్యూలో 2 ఏళ్ల క్రితం ఈ 2 టీమ్స్ తలపడినప్పుడు ఏమైందంటే మేహెం బౌలర్ల ఊచకోత జరిగింది. 549 రన్స్, ఆల్మోస్ట్ 550 రన్స్ చేశారు 2 టీమ్స్ కలిపి. ఇప్పటికీ అగ్రిగేట్ అంటే 2 టీమ్స్ కలిపిన స్కోర్లో హయ్యెస్ట్ అది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 287 చేశారు ఎస్ఆర్హెచ్. 287 జస్ట్ లాస్ ఆఫ్ 3 వికెట్స్. అండ్ ఆర్సీబీ 262 చేశారు, ఆల్మోస్ట్ చేజ్ డౌన్ చేసినంత పని చేశారు. సో ఇద్దరు కలిసి 549 రన్స్ చేశారు. అలాంటి ఒక రన్ ఫీస్ట్ ఈసారి చూసే అవకాశం కనిపిస్తుంది. బట్ ఒకటేంటంటే చాలా రోజులు అయిపోయింది, చాలా నెలల పాటు అక్కడ ఇలాంటి మ్యాచ్, కాంపిటేటివ్ మ్యాచ్ జరగలేదు చిన్నస్వామిలో. పిచ్ ఎలా ఉంటుందో ఐడియా లేదు. బ్యాటింగ్ పిచ్ ఉంటుందని చెప్పి ఇద్దరు కోచ్లు చెప్తున్నారు, వెటోరీ కానీ యాండీ ఫ్లవర్ కానీ. బట్ మనకి ఐడియా లేదు. ఎలా అంటే చాలా గ్యాప్ వచ్చింది. అన్ఫార్చునేట్ స్టాంపీడ్ ఇన్ జూన్ తర్వాత లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి ఎలాంటి మ్యాచెస్ అక్కడ జరగకపోవడం అనేది మనం చూసాం. చాలా వరకు మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఆలూరులో అక్కడ జరిగిన మ్యాచ్లు. సో మరి ఇప్పుడు ఎలా ఉండబోతుందో తెలియదు పిచ్, కానీ మంచి బ్యాటింగ్ పిచ్, సెంటర్ పిచ్లో ఆడుతున్నారు ఈ మ్యాచ్. సెంటర్ పిచ్ ఇస్ ఆల్వేస్ నోన్ టు బి ఏ వెరీ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. గ్రౌండ్ సైజ్ చిన్నది. వాళ్ళంతమంది ఫ్యాన్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు. సిఎఫ్ రెడ్ అక్కడ ఉంటుంది. సో చాలా హంగామాగా స్టార్ట్ కాబోతుంది. మీకు ఓపెనింగ్ సెరమనీ లేదు. ఓపెనింగ్ సెరమనీ ఎవరికి కావాలి? ఐ డోంట్ లైక్ దిస్ ఓపెనింగ్ సెరమనీస్, ఎందుకంటే మన క్రికెటే ఎంటర్టైన్మెంట్. దానికి మళ్ళీ ఆ బాలీవుడ్ స్టార్స్, ఆ సింగర్స్, వాళ్ళు చేసే ఆ పిచ్చ డ్యాన్స్లు అవన్నీ నాకైతే ఇప్పుడు నచ్చవు. ఓపెనింగ్ సెరమనీ అయితే ఉండట్లేదు. బట్ ఓపెనింగ్ సెరమనీ లేకపోయినా మ్యాచ్ మాత్రం భలే మజాగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిచ్ ఎలా ఉంటుందో మనకి బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది మోస్ట్లీ అక్కడ. ఎప్పుడు బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది. డ్యూ కూడా ఉండకపోవచ్చు అని యాంటీ ఫ్లవర్ చెప్తున్నాడు. వాతావరణం కాస్త వేడిగా ఉందంట బెంగళూరులో. వేడిగా ఉంటే వర్షం ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కువ ఎండలు కాసినాయి అనుకోండి, సడన్గా అది వర్షంగా మరి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా నిన్న నైట్ కూడా దిర్ వాజ్ క్విక్ షవర్, వర్షం పడింది మాకు ఇక్కడ హైదరాబాద్. సో వాట్ ఎవర్, మ్యాచ్ అయితే ఎలాంటి అంతరాయం కలగకుండా జరగాలి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 2 వైపులో కూడా బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఉంది, 2 వైపులో కూడా బౌలింగ్లో వీక్నెస్ కూడా ఉంది. సో బ్యాటింగ్ బలంతో పాటు బౌలింగ్ వీక్నెస్ వల్ల కూడా పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం ఉంది. నో హ్యాజల్వుడ్, నో ప్యాట్ కమిన్స్, ఇద్దరు ఐకానిక్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా మిస్ అవుతున్నారు. హ్యాజల్వుడ్ టీంతో చేరాడు, ప్యాట్ కమిన్స్ చేరాడు. ప్యాట్ కమిన్స్ అయితే మిడ్ సీజన్ వరకు సగం మ్యాచ్లు ఆడకపోయే పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బట్ హ్యాజల్వుడ్ ఎప్పుడు ఆడతాడని కొన్ని మ్యాచ్ల తర్వాత వరకు అతను కూడా పిక్చర్లోకి రాకపోవచ్చు. ఎనీవే, సరే, పిచ్ గురించి మనం చెప్పేసుకున్నాం. మరి 11s ఎలా ఉంటాయి? 11s ఎస్ఆర్హెచ్ 11లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. సలీల్ అరోరాను ఆడించాలి అవుతా. సలీల్ అరోరాను ఆడిస్తే లియామ్ లివింగ్స్టన్ పక్కన పెట్టాలి. లియామ్ లివింగ్స్టన్ పక్కన పెడితే ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్ తగ్గిపోతుంది. సో చాలా డైలమా ఉంటుంది. బట్ ఐఎమ్ గోయింగ్ విత్, ఎందుకంటే ఇక్కడ స్పిన్నర్స్ పెద్ద హెల్ప్ ఉండదు మీకు చిన్నస్వామిలో. గో విత్ 4 ఫాస్ట్ బౌలర్స్ అనేది నేను చెప్తాను. 11 చూడండి. కోర్స్ ఓపెనింగ్ విల్ బి బై అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఫాలోడ్ బై ఇషాన్ కిషన్. 4లో క్లాసన్,
అశ్విన్ ఏం చెప్పాడంటే ఈ ఆఫ్ స్పిన్నర్స్ని బ్రేక్ చేయడం కోసం క్లాస్ని నెంబర్ 3లో పంపించాడు, కానీ వీళ్ళకి ఆఫ్ స్పిన్నర్స్ లేరు కదా ఆర్సీబీలో. ఏమైనా ఉంటే టిమ్ డేవిడ్ అంత రెగ్యులర్ బౌలర్ కాదు, ఆఫ్ స్పిన్ వేస్తాడు కానీ ఆఫ్ స్పిన్నర్స్ లేరు. నన్ను చూస్తే నాకు ఆ లైనప్లో ఎవరు ఆఫ్ స్పిన్నర్ కనబడలేదు. కాబట్టి ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఆడాలి. ఇషాన్ కిషన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. క్లాస్ నెట్ 4 నితీష్ రెడ్డి 5, 6లో సలీల్ అరోరాని ఆడించాలంటున్నాను. అనికేత్ వర్మ మంచి ఫినిషర్, అతను 7లో ఆడాలి. నో లియామ్ లివింగ్స్టన్. 8లో బ్రైడెన్ క్రాస్ కానీ బ్రైడెన్ క్రాస్ బ్యాటింగ్ చేస్తాడు. తర్వాత మీకు శివంగ్ ఆడించాలంట, శివంగ్ కుమార్, అతని చైనామెన్ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్, అది కాస్త వెరైటీగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. లేదంటే అతను ఆడిస్తారా, హర్ష్ దుబేని ఆడిస్తారా, లేకపోతే జిషాన్ అన్సారీ ఆడిస్తారా తెలియదు, కానీ అది అతను 9లో పెట్టాను. 10లో హర్షల్ ఆల్సో కెన్ హిట్ ద బాల్, టాంగ్ ద బాల్. సో మనకి బ్రైడెన్ క్రాస్ నెంబర్ 8లో వచ్చినా కూడా తర్వాత కూడా బ్యాటింగ్ ఉంటుంది. తర్వాత మీకు ఉనాట్కట్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్లో ఉన్నాడు ఉనాట్కట్, అండ్ అతని ఎక్స్పీరియన్స్ కూడా కౌంట్ అవుతుంది. అండ్ ఇషాన్ మలింగ టీంతో చేరాడు, బౌలింగ్ కూడా చేశాడు నట్స్లో అని చెప్పి మనకి వార్తలు వచ్చాయి. కాబట్టి ఇద్దరు ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు ఫారిన్ బ్యాటర్స్తో వెళ్తే సరిపోతుంది ఈ టీం కానీ అనుకుంటున్నాను. నో లియామ్ లివింగ్స్టన్. 13 కోట్లు పెట్టి తీసుకున్నంత మాత్రాన ఆడిచ్చి తీరాలనే రూల్ ఏం లేదు కదా. బికాస్ సలీల్ అరోరా ఇన్ ఎక్సలెంట్ ఫామ్, ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ హిస్ ఫామ్. సో ఫామ్లో ప్లేయర్ లియామ్ లివింగ్స్టన్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ మన ప్రాక్టీస్ మ్యాచ్లో అంత ఇంప్రెసివ్గా ఏమి కనబడలేదు. సో అతను ఫామ్లో లేని ప్లేయర్ని ఎందుకు ఆడించుకోవాలి? సో యూ గో విత్ ప్లేయర్స్ హు ఆర్ ఇన్ ఫామ్. అండ్ అనికేత్ వర్మ ఇస్ అన్ ఎక్సలెంట్ ఫినిషర్. లాస్ట్ సీజన్లో డిడ్ రియల్లీ వెల్. అతను ఏదో 50 కొట్టాల్సిన పని లేదు, ఒక లిటిల్ క్యామియో 20-30 ఈజ్ ఎనఫ్ ఫ్రమ్ హిమ్ అని అనుకుంటున్నాను. సో ఇది వీళ్ళ లైనప్ నా ప్రకారం. లియామ్ లివింగ్స్టన్ ఆడిస్తే మీకు ఒక బౌలర్ షార్ట్ అవుతాడు. తర్వాత మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అప్పుడు ఏదంటే మీరు ఒక ఇషాన్ మలింగ ప్లేస్లో ఒక కొత్త బౌలర్ ఎవరినైనా ఆడించుకోవాలి, సకిబ్నో లేకపోతే హింగేనో ఆడించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది వీళ్ళ లైనప్. ఇక ఆర్సీబీ విషయానికి వస్తే ఆర్సీబీ కోహ్లీ, ఫిల్ సాల్ట్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడిస్తారా, బెథెల్ మరి సెమీఫైనల్లో చేసిన సెంచరీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అతను ఆడిస్తారా, జేకబ్ బెథెల్ ఆడిస్తారా? వెంకటేష్ అయ్యర్కి అయితే ప్లేస్ కనబడట్లేదు నాకు. 4లో పటిదార్, 5లో టిమ్ డేవిడ్, 6లో జితేష్ శర్మ, 7లో షెపర్డ్, 8లో కృణాల్ పాండ్యా. వీళ్ళైనప్పుడు కూడా సూపర్గా ఉంది బ్యాటింగ్లో, ఫైర్ పవర్ ఉంది. 9లో జేకబ్ డఫీని ఆడిస్తారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నువాన్ తుషారా ఎలాగూ రూల్ అవుట్ అయ్యాడు ఇమీడియట్ మ్యాచ్లో. సో భువి 10, 11లో మంగేష్ దేశాయ్ ఆడిస్తారు. యష్ దయాల్ కూడా రూల్ అవుట్ అయ్యాడు కాబట్టి మంగేష్ దేశాయ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, చాలా ప్రామిసింగ్. మంగేష్ యాదవ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత అతను కెప్టెన్ కూడా బాగా తెలుసు, ఈజ్ ప్లేస్ ఫర్ మధ్యప్రదేశ్. 11లో సుయాష్ శర్మ. సో ఈ లైనప్ ఆల్మోస్ట్ సేమ్ లైనప్, హ్యాజల్వుడ్ మినహాయించి. హ్యాజల్వుడ్ అండ్ నెంబర్ 3లో అదే బెత్తల్ కనుక ఆడితే అదొక తప్పిస్తే సేమ్ వాళ్ళు ట్రోఫీ విన్నింగ్ టీమ్నే వాళ్ళు ఆడే అవకాశం మనకు కనిపిస్తుంది. సో ఎవరికి అవకాశాలు ఉంటాయి? వాట్ అబౌట్ విరాట్ కోహ్లీ మీద కదా ఫోకస్ అంతా ఉంటుంది. విరాట్ కోహ్లీ చాలా లాంగ్ గ్యాప్, ఇప్పుడు వరల్డ్ కప్ ముందు ఎక్కడ చూసాం మనం, వన్ డేస్లో అద్దరు కొట్టేశాడు. చాలా ఫిట్గా ఉన్నాడు, కొత్త టాటూలు వేయించుకున్నాడు. ఫిట్నెస్ కానీ అతని ఫోకస్ కానీ వాళ్ళ కోచ్ యాండీ ఫ్లవర్ కూడా చెప్పాడు. ఇప్పుడు హంగర్ చూశాను నేను అతన్ని దూరం నుంచి చూస్తే, అండ్ అతని ఫిట్నెస్ చూశాను. సో అది విరాట్ కోహ్లీ ఫిట్నెస్ కానీ ఆ మోటివేషన్ కానీ ఎలా వస్తుందో అందరికీ అదొక పెద్ద ఇన్స్పిరేషన్. మీరు విరాట్ కోహ్లీ అంటే గ్యాప్ వచ్చినా సరే మీకు ఆట మీద ఫోకస్, లండన్లో ఉన్న పిల్లలతో గడిపిన ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసిన, టైంకి వచ్చేసరికి మళ్ళీ అతని వర్క్ ఎథిక్, అతని ఫోకస్, అతని ఫుడ్ హ్యాబిట్స్ కానీ అతని ఫిట్నెస్ రొటీన్ కానీ, అందరూ అంటే టాలెంట్ ఉండడం ఒకటి, తర్వాత మీరు ఈ రకమైన ఒక వర్క్ ఎథిక్ డెవలప్ చేసుకోండి. దాంట్లో విరాట్ కోహ్లీ ది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్. సో విరాట్ కోహ్లీ అయినా సరే, విరాట్ కోహ్లీ మరి సడన్గా వచ్చేసి ఆ రస్టీనెస్ లేకుండా ఆడగలుగుతాడా? అది క్వశ్చన్ మార్క్ వీళ్ళకి. తర్వాత ఫిల్ సాల్ట్ సంగతి ఏంటి? ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు, కానీ అతన్ని వాళ్ళ కోచ్ కానీ వాళ్ళందరూ ఖచ్చితంగా చెప్తున్నారు అతని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే అతను హీ కెన్ గివ్ దట్ కైండ్ ఆఫ్ స్టార్ట్. 2 సీజన్లో 2 ట్రోఫీ విన్నింగ్ టీమ్స్కి బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒకసారి ఆర్సీబీకి, అంతమంది కేకేఆర్. అతనితో స్టార్ట్ చేస్తారు వితౌట్ ఎనీ డౌట్, అతను బ్యాక్ చేస్తారు. సో అతని ఫామ్ ఏంటి, పటిదార్ ఫామ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. పడిక్కల్ నడిస్తే వెంకటేష్ గారిని ఆడించలేము, బెతల్ నడిస్తే పడిక్కల్ నడిచలేము. సో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి.
వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంటుంది. నేను బాగా ఆడకపోతే పలానా ప్లేయర్ వస్తాడేమో ప్రెషర్ ఉంటుంది. సో కొన్ని సమస్యలు ఉన్నాయి. అదే టిమ్ డేవిడ్ని పక్కన పెడితే టిమ్ డేవిడ్ ఎక్కువగా బ్యాటింగ్ చేయలేదు. బెథెల్ చాలా లాంగ్ బ్యాటింగ్ చేశాడు అంటున్నారు. చూడాలి మరి ఏం చేస్తారు వీళ్ళు. మొత్తం మీద టిమ్ డేవిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను 200 స్ట్రైక్ రేట్తో డౌన్ ది ఆర్డర్ ఆడే ప్లేయర్ని వదిలేసి టాప్ ఆర్డర్లో మీకు బౌలింగ్ ఛాయిస్ ఉన్నప్పుడు టిమ్ డేవిడ్ని ఓడించడాన్ని వదిలేయడం నేనైతే ఐ డోంట్ యాక్సెప్ట్ దాట్. బట్ ఎనీవే వాళ్ళకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాళ్ళ బౌలింగ్లో కూడా హ్యాజల్వుడ్ లేకపోవడం, యష్ దయాల్ లేకపోవడం చాలా పెద్ద సమస్య. భువీ మీద ఎక్కువ డిపెండ్ కావాలి. తర్వాత సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా లాస్ట్ సీజన్ లాగే పర్ఫామ్ చేయగలుగుతారా? ఆ మ్యాజిక్ మళ్ళీ వర్కౌట్ చేయగలుగుతారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. షెపర్డ్ వాళ్ళకి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్, ఒకే ఒక సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ మనకు అనిపిస్తుంది షెపర్డ్ మాత్రమే. సో షెపర్డ్ క్యాన్ బి ఎక్స్పెన్సివ్ ఎట్ టైమ్స్. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవు. మరి ఎస్ఆర్హెచ్ ప్రాబ్లమ్స్ లేవు ఉన్నాయి కదా. ట్రావిస్ హెడ్ ఫార్మ్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ యాషెస్. బట్ వరల్డ్ కప్లో అంటే ఆడిన కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. వరల్డ్ కప్లో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అభిషేక్ ఫామ్లో ఉన్నట్టేనా వరల్డ్ కప్ ఫైనల్ 50 తర్వాత? క్లాసన్ కూడా ఇటీవల కాలంలో అంత గొప్ప ఫామ్లో లేడు. క్లాసన్ ఇస్ క్లాసన్. నితీష్ రెడ్డి ఫామ్ విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళకి కూడా బౌలింగ్లో బ్రైడెన్ కార్స్ ఎంతవరకు అంది వస్తాడు. కొత్త స్పిన్నర్స్ కానీ దూబే కూడా లాస్ట్ టైం కొన్ని మ్యాచ్లు ఆడాడు. లేకపోతే జిషాన్ అన్సారీ, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్ ఇన్ ప్రాక్టీస్ మ్యాచెస్. జిషాన్ అన్సారీ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. హర్షల్ పటేల్, ఉనాద్కట్ మీద వాళ్ళకి ఎక్కువ హోప్స్ పెట్టుకునే అవకాశం. వాళ్ళిద్దరు ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్, వాళ్ళిద్దరి మీద ఎక్కువ హోప్స్. అలాగే యశాన్ మలింగా కూడా లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ మళ్ళీ అంటే అతను కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఏ ఇంజరీ, సీరియస్ షోల్డర్ ఇంజరీ వస్తున్నాడు అతను. మరి ఎంతవరకు అంది వస్తాడనేది చూడాలి. సో రెండు టీమ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్టికులర్లీ బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్యాటింగ్లో కాదు. బ్యాటింగ్లో ఒకరి ఫామ్లో లేకపోయినా మరొకరు అందుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ బౌలింగ్లో రెండు టీమ్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి 300 వస్తుంది ఫస్ట్ మ్యాచ్లో. 300 రాకపోవచ్చు, కానీ పెద్ద స్కోర్లు అయితే ఖచ్చితంగా వస్తాయని నాకు గట్టి నమ్మకం కలుగుతుంది. మ్యాచప్స్ కూడా చూసుకోవాలి. మరి ఆఫ్ స్పిన్నర్స్ లేరని చెప్పాను కదా, ఆఫ్ స్పిన్నర్స్ లేరు కాబట్టి ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ 1, 2, 3 వెళ్ళే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్. బట్ ఓవరాల్గా ఏంటంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ మంచి స్టార్ట్ ఇచ్చిన మ్యాచ్లో గెలుస్తున్నారు. వాళ్ళిద్దరు ఫెయిల్ అయితే పవర్ ప్లేలో అవుట్ అయిపోయిన, ఇద్దరు అవుట్ అయినా ఎస్ఆర్హెచ్ క్యాంపెయిన్ వాళ్ళిద్దరూ ఒక మంచి స్టార్ట్ అందించడం. ఒక వికెట్ పడినా సరే పవర్ ప్లేలో, ఒక వికెట్ పడినా సరే పవర్ ప్లేని మ్యాక్సిమైజ్ చేయాలి. పవర్ ప్లేలో కనీసం 70 రన్స్ కొట్టాలి. అది ఎస్ఆర్హెచ్కున్న మేజర్ టాస్క్. అది కనుక చేయగలిగితే మిగతా వాళ్ళందరూ దాన్ని కవర్ చేస్తారు. క్లాసన్లు, అనికేత్లు, నితీష్లు వీళ్ళందరూ కవర్ చేస్తారు. సో టాప్ ముగ్గురు చేయాల్సింది ఏంటంటే పవర్ ప్లేలో 70 రన్స్ ఇవ్వాలి. ఇషాన్ కిషన్ ఇస్ అన్ సూపర్ ఫామ్. క్యాప్టెన్గా కూడా అతను హీ హ్యాస్ టు మేక్ హిస్ మార్క్. క్యాప్టెన్సీ అతను బర్డెన్ కాదని చెప్పి ముస్తాక్ అలీ కూడా ప్రూవ్ చేశాడు. సో ఐ థింక్ ఎస్ఆర్హెచ్ లుకింగ్ గుడ్, లుకింగ్ బెటర్ దాన్ ఆర్సీబీ ఏమో అని అనిపిస్తుంది అట్ దిస్ పాయింట్ ఇన్ టైం. బట్ అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ 400s ఉన్నాయి చిన్నస్వామిలో. వాళ్ళ క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ హోమ్ మ్యాచ్లు ఓడిపోతారు. లాస్ట్ సీజన్లో కూడా హోమ్లోనే ఓడిపోయారు, బయటకు గెలిచారు. బట్ వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు. అక్కడ హైయెస్ట్ స్కోర్ లాస్ట్ సీజన్లో 169 ఉంది. బట్ ఈ రెండు టీంలు ఆడినప్పుడు హై స్కోర్లు వచ్చేస్తాయి, డెఫినెట్గా వస్తాయి. మీరు హెడ్ టు హెడ్ చూస్తే ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్ ఉంది. 13 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 11 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచారు. లాస్ట్ 3 మ్యాచెస్లో 2 సార్లు ఎస్ఆర్హెచ్ గెలిచారు. 287 నేను చెప్పిన ఆ మ్యాచ్లో 287 కొట్టారు. ఆ తర్వాత 2024లో సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. లాస్ట్ ఇయర్ 236 కొట్టి లక్నోలో ఆర్సీబీని ఓడించారు ఎస్ఆర్హెచ్. సో లాస్ట్ 3 ఎన్కౌంటర్స్లో ఎస్ఆర్హెచ్కి ఎడ్జ్ ఉంది. ఓవరాల్గా కూడా ఎస్ఆర్హెచ్ ఈజ్ హ్యావింగ్ 13-11 ఎడ్జ్ ఓవర్ ఆర్సీబీ. సో మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చెప్పడం కష్టం. ఆర్సీబీ లుకింగ్ అంటే బౌలింగ్లో, ఆన్ పేపర్ బౌలింగ్లో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బౌలింగ్లో ఉన్న ముగ్గురు బౌలర్స్ ఉన్నారు కాబట్టి. వెరాజ్ వీళ్ళ బౌలింగ్ అంతా మారిపోయింది, ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అంతా మారిపోయింది. సో బౌలింగ్లో అడ్వాంటేజ్ వాళ్ళకి స్లైట్ ఎడ్జ్ ఇచ్చినా కూడా చెప్పలేం. నేను చెప్పినట్టుగా ట్రావిస్, అభిషేక్ మంచి స్టార్ట్ అందిస్తే వీళ్ళు గెలుస్తారు. అలా కాదు, అక్కడ విరాట్ కోహ్లీ రెచ్చిపోయి ఆడితే రెచ్చిపోయేలా ఆడుస్తున్నారు. విరాట్ కోహ్లీ నిలబడితే చాలు, మిగతా వాళ్ళు రన్స్ కొడతారు. సో విరాట్ కోహ్లీ మీద అక్కడ ఆ టీం డిపెండ్ అవుతుంది. స్లైట్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ బెటర్ బ్యాలెన్స్ ఆర్సీబీ కనిపించినా కూడా ఎస్ఆర్హెచ్ కొన్న బ్యాటింగ్లో ఉన్న వాళ్ళకున్న విచ్చలవిడితనం, ఫియర్లెస్నెస్, అది
వాళ్ళకి చాలా పెద్ద అడ్వాంటేజ్ అవకాశం ఉంది అగేన్స్ట్ వీకెండ్. సో వెరీ డిఫికల్ట్ టు పిక్ ఏ విన్నర్. ఎవరి గురించి చెప్పడం చాలా కష్టం. కానీ ఎక్సైటింగ్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. చాలా ఎక్సైటింగ్. టాస్ గెలిస్తే ఎవరు ఏం చేయాలి? టాస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారేమో. కొద్దిగా ఇనీషియల్గా బాల్ స్వింగ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుందంట. అక్కడ మాయిశ్చర్ ఉంటుంది అని అంటున్నారు. ఇనీషియల్గా బాల్ స్వింగ్ అయినా సరే ఎస్ఆర్హెచ్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేస్తారు. ఆర్సీబీ టాస్ గెలిస్తే వాళ్ళు ముందుగా బౌలింగ్ చేస్తారు. ఎనీవే ఎస్ఆర్హెచ్ ఐ థింక్ విల్ బ్యాట్ ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.